సో, అంటే రీసెంట్‌గా ఒక న్యూస్ గూడా మేము చూసాము. లైక్ సమంత ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. నేను న్యూస్ చూస్తున్నాను మీలాగే. వెరీ స్మార్టా? కాదు. వెరీ స్మార్ట్. సినిమా రిలీజ్ తర్వాత నేను డైరెక్ట్‌గా మీ దగ్గరికే వచ్చాను. మీ ఇంటర్వ్యూకే వచ్చాను. ఓకే. నిన్నే వచ్చాను నేను వైజాగ్ మా ఊర్లో సినిమా చూసాను. మా ఊరు జనాల మధ్యలో సినిమా చూడడానికి నేను వైజాగ్ వెళ్ళాను నర్సీపట్నం. సో, మీ ఊరు జనాలు ఎలా స్పందించారు? అక్కడ మామూలు రెస్పాన్స్ కాదు. మార్నింగ్ షో అవగానే సూపర్బ్ రెస్పాన్స్. సూపర్ హిట్. ఆ రోజు మార్నింగ్ షో అవగానే నేను కూడా మెంటల్‌గా చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. చాలా పెద్ద రేంజ్ సినిమా అవుతుంది. ఏ సీన్స్‌లో ఆడియన్స్ గాని వీళ్ళందరూ కూడా చాలా థ్రిల్‌కి గురైన సందర్భాలు ఉంటాయి గదా! అవన్నీ. 100% అంటే ఫస్ట్ నుంచి సమంత గారి ఇంటర్ అయిన కాంచి ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న మన క్యూట్ ఎక్స్‌ప్రెషన్ అన్నిట్లికి చాలా నవ్వుతున్నారు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి అది కార్ చేజ్ ఒకటి చాలా బాగా అయింది. క్లైమాక్స్ గన్ ఎప్పుడైతే మామయ్య గన్ ఇసిరారో గన్ పట్టుకున్నారో సమంత గారు ఇంకా అక్కడ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు అలా చూస్తున్నారు. అమ్మాయిలు బేసిక్‌గా ఒక హీరో సినిమా రిలీజ్ అయితే అబ్బాయిలందరూ అరుస్తుంటారు. అమ్మాయిలు అలా చూస్తుంటారు కదా! రివర్స్ అయింది. అబ్బాయిలందరూ ఎలా చూస్తున్నారు. అమ్మాయిలు అందరూ వావ్! కిక్ వండర్‌ఫుల్ బాగా అసలు మామూలుగా ఉండదు ఈ చాలా కిక్. మంచి కిక్ అసలు మామూలుగా అనిపించలేదు. సూపర్బ్ అండి. అసలు మీ మాటల్లో చాలా యూ ఆర్ వెరీ మచ్ హ్యాపీ అని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ చాలా. సచ్ అంటే అంత బిగ్ ఎక్స్‌పీరియన్స్ నేను ఆ ఊర్లో జనాల మధ్యన మా ఫ్యామిలీస్ మధ్య చూస్తా ఉంటే చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ అనిపించేసింది. అంటే ఇంక వాళ్ళు అరుస్తున్నారంటే అయిపోయింది సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయాను నేను అంతే. మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు? ఇంగా ట్రెమెండసా? అదిరిపోయింది సినిమా రా అబ్బా! మామూలుగా చేయలేదు. హ్మ్. సమంత గారు రా మొత్తం అంతా అన్నారు. ఓకే మరి నాదేంటే నువ్వు బాగా చేసావురా అన్నారు అంతే. ఓకే. ఇప్పుడు రెండిటిని మనం పాజిటివ్ గానే తీసుకోవాలి గదా! అంతేనా? వండర్‌ఫుల్ అండి. డే 1 సెట్‌లో మీ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? గుర్తుందా అసలు? గుర్తుంది. ఫస్ట్ డే షూట్‌కెళ్ళినప్పుడు బుచ్చిరాజు, నందిని రెడ్డి గారు కొంచెం బుచ్చిరాజు రా అమ్మ బుచ్చిరాజు గారు రండి అంటుంటే భయమేస్తుంది నాకు. ఎదురుగా మన ఆనంద్ గారు, గౌతమి గారు, ఆ! శ్రీలక్ష్మి గారు, హ్మ్. శ్రీముఖి గారు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారనమాట. సో, హ్మ్. కొంచెం సమంత గారు తర్వాత సమంత గారొచ్చారు. సో, వీళ్ళందరి మధ్య యాక్ట్ చేయడానికి ఫస్ట్ భయపడ్డా. హ్మ్. శుభంలో అంటే అందరూ నా ఏజ్ గ్రూప్ ఫ్రెండ్స్ లాగా అలా యెస్. అనిపించింది. సో, వీళ్ళందరిని చూసినా కొంచెం భయపడ్డాను. బట్ తర్వాత వాళ్ళందరూ చాలా కంఫర్ట్ చేశారు. సమంత గారు 1, 2 సార్లు "గవి ఎళ్ళిపోకు కొంచెం కంగారు పడకు" అని చెప్పారు. సో, ఎప్పుడైతే వాళ్ళంతా మనకు కొంచెం ఫ్రీ అయ్యారో మనం ఈజీగా చేయగలమని అనిపించింది. ఇంకా అక్కడ కంటిన్యూ అయిపోయాం. ట్రూ. యాహ్! వెరీ ట్రూ. అంటే ఇప్పుడు మీ ఫేవరెట్ జోన్రా ఏది మూవీస్‌లో అంటే ఏం చెప్తారు? యాస్ ఎన్ యాక్టర్. యాస్ ఎన్ యాక్టర్‌గా ఎంటర్‌టైన్ చేయాలనేది బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఇష్టం. హ్మ్. సో, దీంతో పాటు ఎమోషన్ కూడా చేద్దాం అని అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎలా అనిపిస్తుందంటే చేసేస్తారు. వెళ్తుందో.